అండి, వెల్కమ్ టు సిరికీర్తి. లాస్ట్ వీడియోలో మేము విజయవాడ వచ్చామని పోస్ట్ చేశాను కదా, అక్కడే ఒక రూమ్ తీసుకొని ఉన్నామండి. కనకదుర్గమ్మ దర్శనం అయిపోయిన తర్వాత లగేజ్ అంతా చదువుకొని మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము. అదే సూర్యలంక బీచ్. ఆ ప్లేస్కి వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే అక్కడ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు బీచ్లో. లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని ఫస్ట్ ఒక హోటల్కి వెళ్ళామండి టిఫిన్ చేయడానికి. ఈ హోటల్స్లో టిఫిన్స్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి. ప్రైస్ కూడా అంత ఎక్కువ ఏం లేవు, చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ చాలా తక్కువ ప్రైస్ ఉంది. ఇక్కడ టిఫిన్ చేసేసి సూర్యలంక బీచ్ కి వెళ్తున్నాము. చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉంది బీచ్ కి. ఏవి ఉన్నా లేకపోయినా మన వాళ్ళకి టీ ముఖ్యం, అందుకే ఒక టీ పాయింట్ దగ్గర కార్ ఆపేసి టీ తాగుతున్నారు. నాకైతే టీ అంటే అలవాటు లేదు, కాకపోతే మా మమ్మీ వాళ్ళకి చాలా చాలా ఇష్టం. డైలీ 2-3 టైమ్స్ టీ డెఫినెట్గా తాగాలి, లేకపోతే వాళ్ళు ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవుతారు. టీ తాగేసి బీచ్ దగ్గరికి రీచ్ అయిపోయామండి. వెహికల్స్ అయితే చాలానే ఉన్నాయి. మేము ఒకప్పుడు గుంటూరులో ఉండేవాళ్ళం, మాకు వీలైనప్పుడల్లా ఈ బీచ్ దగ్గరకు వచ్చి ఎంజాయ్ చేసేవాళ్ళం. కానీ మేము గుంటూరు నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రాలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం వస్తున్నాము. చాలా మారిపోయిందండి అప్పటికి ఇప్పటికి. ఒక పెద్ద జాతరలాగా ఉంది, చాలా వెహికల్స్ ఉన్నాయి. ఇదే రోజు మా అత్త వాళ్ళ మ్యారేజ్ డే ఏంటండి, మా అత్త నాకు చెప్పింది. కానీ హైలైట్ ఏంటంటే మా మామయ్య గారికంట అసలే గుర్తులేదు వాళ్ళ మ్యారేజ్ డే అని చెప్పి. మా అత్త నాకు చెప్తే నేను మా డాడీకి చెప్పాను. మా డాడీ కార్ వేరే వైపు తిప్పి కేక్ తీసుకొచ్చాడు. మా మామయ్య కేక్ తీసుకొచ్చాడు, అబ్జర్వ్ కూడా చేశాడు, అయినా కూడా లైట్ తీసుకున్నాడు. అప్పటికి కూడా అతనికి డౌట్ రాలేదు అతని మ్యారేజ్ డే అని. మా మమ్మీ బర్త్డే ఏమో అని అనుకున్నాడంట. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అమ్ముతున్నారండి బీచ్ దగ్గరలో కదా, సో కొంచెం తక్కువ రేటే ఉంటాయి. బీచ్ చూసేసరికి మా ప్రాణాలు లేచొచ్చాయి, ఎందుకంటే అంత బాగా ఎంజాయ్ చేయొచ్చు కాబట్టి. వెదర్ కూడా చాలా పీస్ఫుల్గా అండ్ కూల్గా ఉంది. నాకు తెలిసినంత వరకు అయితే ఒక 3 lakh మెంబర్స్ ఉంటారండి, అంతమంది వచ్చారు. ఇది కార్తీక మాసం కాబట్టి దీపాలు వెలిగించడానికి చాలా మంది ఇక్కడికి వస్తారంట అండి. కానీ ఎంతమంది వచ్చినా ఫ్రీగా హ్యాపీగా ఆడుకునే అంత పెద్ద సముద్రం ఇది, చాలా బాగుందండి. కేక్ బయటికి తీసేసరికి మా మామయ్య అత్త పేరుండేసరికి మా మామయ్య అప్పటికి కూడా మా పేరుంది ఏంటి అని అడుగుతున్నాడు, అంత పెద్ద తోపు. మా అత్త అలిగింది, మా అత్తని బతిలాడాడు. అసలు మ్యారేజ్ డే ఎవరైనా మర్చిపోతారా, మా సార్ మర్చిపోతారు అంతే. ఇలా బీచ్ దగ్గర పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో ఫ్యామిలీ అందరితో కలిసి మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకుంటే భలే బాగుంటుంది కదా. ఇది పైనాపిల్ విత్ టూటీ ఫ్రూటీ కేక్ అంటండి, చాలా టేస్టీగా ఉంది. యాక్చువల్లీ కేక్ చాలా టేస్టీగా ఉంది. డెఫినెట్గా ఈ మ్యారేజ్ డే అయితే మా మామయ్య వాళ్ళకి ఎప్పటికీ మెమరబుల్గా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు కాబట్టి. ఇవన్నీ లైఫ్ టైం గుర్తుండిపోతాయి. మేము చాలా మెమరీస్ ఉన్నాయండి ఇక్కడ. మా పిన్ని వాళ్ళతో కూడా వచ్చాము మేము గుంటూరులో ఉన్నప్పుడు. ఫొటోస్ వీడియోస్ కూడా ఉండే, కానీ అవి ఎక్కడో మిస్ అయిపోయాయి. ఈ వీడియోలో చూస్తుంటే మన చుట్టూ ఉన్న జనాలంతా చిన్న చీమల్లా కనిపిస్తున్నారు, చాలా పబ్లిక్ ఉండి. అండ్ పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు అక్కడ ఒక రెడ్ మార్క్ పెట్టారు, అది దాటకూడదు, అది ఒకవేళ దాటితే ఎలా అని చెప్పి పోలీసులు షిప్ మీద అటు ఇటు తిరుగుతున్నారండి, ఎవరిని ఆ బార్డర్ క్రాస్ కానివ్వకుండా. చాలా బాగా మెయింటైన్ చేశారు. ఇంకా రంగంలోకి దిగిపోయాము, సూపర్గా ఎంజాయ్ చేసామండి వాటర్లో అయితే. కానీ వాటర్ మాత్రం చాలా సాల్టీగా ఉన్నాయండి. ఆ అలలు మన వైపు వస్తుంటే మనం వాటిని పుష్ చేస్తుంటే కింద పడుతున్నాము. చాలా ఫన్గా అనిపించింది, చాలా ఎంజాయ్ చేసాం. అందరూ చిన్న పిల్లలై
ఆడుకున్నారు. అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేనంత. మేము వైజాగ్ కూడా వెళ్ళాము, అక్కడి కూడా ఎంజాయ్ చేసాము. కానీ నాకు ఇంత సాటిస్ఫాక్షన్గా ఇక్కడే అనిపిస్తుంది, ఎందుకో ఏమో తెలీదు. ఒకప్పుడు గుంటూరులో ఉండేవాళ్ళం కాబట్టి ఎప్పుడు ఇక్కడికే వచ్చినందుకో ఏమో తెలియదు, కానీ చాలా అంటే చాలా సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది అండ్ చాలా బాగుంటుంది. మేము అప్పుడు వచ్చినప్పుడు అసలు ఇవన్నీ ఏమీ లేవండి. ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా రూమ్స్ అలోకేట్ చేశారు. అండ్ ఈ ఉప్పు నీటిలో స్నానం చేసిన తర్వాత ఫ్రెష్గా స్నానం చేయడానికి ట్యాప్స్ కూడా పెట్టారు. ఇక్కడ ఆడుకోవడానికి గేమ్స్ కూడా ఉన్నాయి. పర్చేస్ చేయడానికి చాలా ఐటమ్స్ పెట్టారు. చాలా బాగుంది, ఒక చిన్న ఎగ్జిబిషన్లా ఉంది. మా చిన్న కన్నయ్య ఇంకా బాగా ఎంజాయ్ చేశాడు, బాల్తో ఆడుకుంటున్నాడు చూడండి ముద్దుగా. మార్నింగ్ ఇక్కడికి వచ్చే వరకు 9 అయిందండి. ఈవినింగ్ 5 అయినా కూడా ఇక్కడ నుంచి వెళ్ళబుద్ధి అవ్వట్లే, అంత బాగా అనిపించింది. ఇంకా ఇక్కడ లాస్ట్ 6 వరకే ఉండాలండి, అంతవరకన్నా ఎక్కువ ఉండకూడదు. సో ఇంకా బయటికి రావాల్సిన సిచ్యువేషన్ వచ్చేసరికి బాధగా అనిపించింది. మార్నింగ్ నుంచి అసలు అన్నం తినకపోయినా కూడా ఎంతో ఎనర్జీతో ఆడుకున్నాము. ఇందులో నుంచి బయటికి వచ్చిన తర్వాత మా ఎనర్జీ అంతా డ్రాప్ అయింది. ఇక్కడ చాలా టాయ్స్ ఉన్నారు కదా, పిల్లలు ఊకుంటారా? సో వీళ్ళ కోసం కొన్ని టాయ్స్ కొనిస్తున్నారు. వీళ్ళ దగ్గర టాయ్స్ కొంచెం ఎక్కువ రేటే ఉన్నాయి, ఎందుకంటే ఇది ఒక జాతర టైప్ అంతే కాబట్టి ఎక్కువనే ఉంది. ఇక ఇంటికి బయలుదేరుతుంటే బాగా ఆకలేసి ఒక రెస్టారెంట్ దగ్గర ఆగాము. మా మామయ్య ఈరోజు స్పాన్సర్, ఎందుకంటే మ్యారేజ్ డే కాబట్టి. యాక్చువల్లీ మా డాడీ వేరే రెస్టారెంట్కి తీసుకెళ్తా అని ముందుకే తీసుకెళ్తున్నాడు, మంచి రెస్టారెంట్స్ లేవని. ఇక మా మమ్మీ ఏ రెస్టారెంట్ అయినా పర్వాలేదు తీసుకెళ్ళండి అంటే ఈ రెస్టారెంట్కి తీసుకొచ్చారు. అసలే టేస్ట్ బాగాలేదు, మాకు అస్సలు నచ్చలేదు. బిర్యానీ అంటే నాకు ఫేవరెట్, కానీ ఇక్కడ బిర్యానీ తిన్న తర్వాత మళ్ళీ ఇంకోసారి బిర్యానీ తినాలంటే భయం వేసే అంత ఘోరంగా ఉంది. ఇది తినేసి ఇంకా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయామండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిరికీర్తి.